బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ తరుగు తక్కువ బంగారం ఎక్కువ. ఇప్పుడు మన వైజాగ్ లో జూలై 24న గ్రాండ్ ఓపెనింగ్. సో అంత బిజీగా ఉన్నారు. అయితే ఇందాక మనం శ్రీకాంత్ గారి గురించి మాట్లాడుకుంటూ కాస్త బ్రేక్ పడింది. ఇది ఇంగ్లీష్ పిల్లం ఈస్ట్ గోదావరి మొగుడు సినిమా రిలీజ్ అయిన తర్వాత పెద్ద హిట్ అయింది. కాకపోతే ఆ సినిమాలో మహిళా సంఘాలతో కొన్ని డైలాగులు రాశారు మీరు. ఆ రోజుల్లో చాలా పెద్ద ఇష్యూ అయింది కదా, అది పేపర్లో ఆర్టికల్ కూడా వచ్చినట్టుంది. అది దానికి 70 సర్సర్కట్లే పోయింది. 70 సెన్సార్ కట్ల అది లేకపోయి ఉంటే సినిమా బాగుండేది. ఇంకా ఇది ఒక ఒక ట్రాక్ తీసి పారేశారు. ఆ జడ్జి ఇలా ఉండకూడదు, ఇలా ఉండాలి, అది ఉండాలి, ఇది ఉండాలి, ముక్కలన్నీ అయిపోయింది. అప్పటికే అది చాలా అప్పుడు అయ్యో చాలా అయిపోయింది నాకు అలా అంటే అది తీసేదాకా ఆపలా. అప్పటిదాకా శ్రీకాంత్ గారికి ఉన్న ఇమేజ్కి పూర్తి ఆపోజిట్ క్యారెక్టర్ అది. అవును అవును, అంటే ఆమెను బుద్ధి చెప్పడానికి. అవును, చాలా అన్ని అనుభవాలు ఉన్నాయి రాజా. కానీ బట్ ఏంటంటే నేను నా ఇంటిని ఎంత ప్రేమిస్తానో, నా ఇల్లాలని ఎంత ప్రేమిస్తానో, తెలుగు సినిమా ఇండస్ట్రీని అంతనే ప్రేమిస్తా సార్. దానివల్లే నేను ఇంత వాడినయ్యా. తెలుగు సినిమా ఇండస్ట్రీ వల్లే నేను ఇంత వాడినయ్యా సార్. అయితే ఒక్కసారి స్క్రిప్ట్ రాస్తే ఎవరు చెప్పినా సరే మీ మనసుకు నచ్చిన తర్వాత మార్చరు. అలాంటిది చిరంజీవి గారి సినిమా అల్లుడా మజాకా కోసం ఎన్నో వర్షన్లు, అది 50-60 పైన వర్షన్లు రాశారు. నిజానికి సినిమా కూడా చాలా మంచి కథగా, కానీ సినిమా రిలీజ్ అయిన తర్వాత దాని మీద బూత్ సినిమా అనే ఒక విమర్శ స్టార్ట్ అయింది. అది దేనివల్ల జరిగింది? సినిమా డైరెక్షన్లో జరిగిందా? ఏం లేదండి, ఒక్క బూతు బాట కూడా లేదండి. ఇప్పుడు ఇప్పుడు మీరు అన్నారే పోసాన్ని తిట్టారని, అలాంటిది అది కూడా అంతే. ఇప్పుడు అది అన్ని వెర్షన్లు రాయలా, డైలాగ్ వెర్షన్ 2 రాశా, 2 అంటే వేరే వాళ్ళు రకరకాలు రాస్తుంటారు కదా. ఇది వేరే కథ. అవునవునవును. నా కథ చెప్పగానే ఓకే భలే ఉంది కథ, బాగా గమ్మత్తు, గిమ్మిక్స్ అన్ని బాగున్నాయి. స్టార్టింగ్ గుడి దగ్గర ఫస్ట్ షాట్ చిరంజీవి గారు ఎంట్రీ, ఊరి జనాలందరూ రావడం, చేతికి సంఖ్యలు ఉండడం, అదిరిపోద్ది ఫస్ట్ షాటే అసలు. అక్కడ ఏం చేశారంటే అప్పుడులో అంటే ఏదో రకరకాలుగా వాళ్ళ భావాలు ఉంటాయి. అక్కడ ఏమన్నా కానీ వసే అని మాట కూడా మాట్లాడాలి చిరంజీవి గారు. అసలు అందులో బూతు మాటలు ఇవ్వండి, మాటలు కాదు, 99% లేవు. వల్గారిటీ కూడా ఏం లేదు. అన్నీ గిమ్మిక్స్, కామెడీ, అత్తకి బుద్ధి చెప్పడానికి, భార్యకి బుద్ధి చెప్పడానికి కథ, మన చెల్లెలు కాపురం నిలబెట్టుకోవడానికి పడే పాటలు, అది తప్ప ఏమండి జనాలు పిచ్చోళ్ళ ఒక ముక్క 2 ముక్కలో ఏది ఉంటే లేదు, నా దృష్టిలో లేదు. ఉంటే సినిమా ఆడిద్దా? సినిమా సబ్జెక్ట్ ఉండాలి. ఈ సబ్జెక్టు సూపర్ హిట్. లేడీస్కి స్పెషల్ హాల్ పెట్టారండి. ఇంకేం చెప్పండి మీరు. ఆడవాళ్ళు లేడీస్ బూతులు ఇంటి చూస్తారా? చూడరు. సపరేట్ ప్రత్యేక స్త్రీలకి ఈరోజు ఈ ఆట ఇస్తున్నాము అని ఉన్నాయి సార్ అని వచ్చే షాక్ అయిపోతే స్ట్రైట్ 100 రోజులు అది ఎట్టిస్తారు. అది చిరంజీవి గారు అంటే ఇప్పుడు ఎట్టుందంటే చిన్నది ఇట్ట చల్లిద్ది అనుకో, ఒక దాన్ని చల్లేదాన్ని నీళ్ళని దాన్ని యాసిడ్ ఎట్ట అవుతుంది కదా, అది అప్సెట్. ఇప్పుడు చెప్తాను, మీ కమిటే చెబుతున్నా, అందులో వల్గారిటీ అసలు ఏమీ లేదు. అంటే చిరంజీవి గారు అంటే తెల్ల చొక్కా అండి, ఒక్క చిరా చొక్క పడింది అనుకో అది మరక అంటారు. అది అంతే. చెప్పాలి కరెక్ట్గా చెప్పాలి. లేదా ఎంతో పెద్ద హిట్ అయింది. దీనివల్ల వాళ్ళు వీళ్ళు మాట్లాడతారు కదా. నన్ను అన్నారు ఇది ఓ మీటింగ్లో, చిరంజీవి గారి కోపం ఉంది అంటే సార్ ఎప్పటికైనా పోసాని చెప్తాడేవలే చూద్దాం అని ఫీలింగ్ కదా. ఇంత పెద్ద హిట్ సినిమా పెట్టుకొని అందరూ వల్గర్ ఉంది అంటే అంత అన్యాయం అనుకుంటే ఇందులో మీటింగ్ పెట్టారు మన సారథి స్టూడియోలో. ఏదో వెళ్తే దానికి యాంకర్ ఎవరు? మురళీమోహన్ గారు, కృష్ణారెడ్డి గారు కూడా ఉండాలి, కృష్ణారెడ్డి గారు, వేరే జర్నలిస్టులు మొత్తం ఉంటే
ఏమండి ఈ సమాజము ఇది సినిమాల్లో ఇట్లా ఇంత సినిమా పెద్ద హీరో కూడా ఇది చేస్తున్నారు అని జర్నలిస్టులు వాళ్ళు ఒకళ్ళు మాట్లాడారు, నన్ను అడిగారు. ఏమండి సినిమా మీరు ఆడాళ్ళు గీడాళ్ళు మొత్తం వచ్చి ఉన్నారు, ఎవరైనా అంటే జర్నలిస్టులు లేచి ఏమండి ఎప్పుడన్నా అన్నం లేదనుకో సద్దన్నం కూడా తింటారు గతి లేక, అలాగే ఏ సినిమా లేక ఈ సినిమాలో అదే అన్నట్టు ఏదో మాట మాట్లాడాడు. ఓకే. అన్నమాట నేను అన్నాను, ఏమయ్యా ఆ సినిమా కాదు వేరే సినిమాలు లేవా, ఎందుకు ఆడింది సినిమా 100 days మీరు చెప్పండి, ఎందుకంటే ఏమయ్యా రోడ్డు మీద కూరగాయలు ఉంటాయి, కూరగాయల్లో చూసుకుంటారు వంకాయ, ఇది పుచ్చు పక్క తీసుకుంటారు, మంచి వంకాయ తీసుకుంటారు, కొనుక్కుంటూ వెళ్తారు. అలాగే అక్కడ సెంటర్లో 10 సినిమా థియేటర్లు ఉన్నాయి, ఏ సినిమాల్లో మంచి సినిమా ఉంది అనుకుంటే వాళ్ళు ఆ సినిమాకి వెళ్తారు. మరి ఆడాళ్ళంతా అనుకోబట్టే కదా అరుడా మజాగా మంచిగా ఉందని గతి లేక సినిమా చూశారు అని చెప్తారేంటి, వంకాయే ఇంత పురుగుటి తీసి పక్కన పడేస్తారు, సినిమా ఎందుకు చూస్తారు అని ఎగ్జాంపుల్ చెప్పిన తర్వాత మురళీమోహన్ వాళ్ళు ఉంటే నేను ఇది ఈనాడులో కూడా ఇట్లేదు ఉందండి, ఇందులో వల్గారిటీ లేదు. మౌన పోరాటం సినిమా ఉంది కదా, రామోజీరావు గారి సినిమా, అది పేరు చెప్పా, రామోజీరావు గారి సినిమా, రామోజీరావు గారు వాళ్ళు కూడా చూతి తెలుసుద్ది. అందులో మౌన పోరాటంలో ఒక రైలు పెట్టిలో ఒక అమ్మాయి ఎక్కింది, ఆ పెట్టిలోనే హీరో ఉన్నాడు, అదే హీరోయిన్ ఉంటే పైనుండి అది ఆమె తేనె తొట్టుంది, తొట్టెలోంచి తేనె హీరోయిన్ వీపు మీద, గిరిజన అమ్మాయి వీపు మీద పడుతుంటే హీరోయిను నేలకి చాపి ఆమె మీద అని నాకి తేనె నోతిలో పెట్టుకుంటున్నాడు. అది తెలియలేదు రామోజీరావు గారికి, అది వల్గారిటీ కదా, అట్లా నాకుతారు ఎవడన్నా. మరి ఆ సినిమాలో మరి ఉంది కదా సార్ మురళీమోహన్ గారు, మీరు చెప్పండి అది వల్గారిటీ కాదా? ఎవడు ఏం మాట్లాడేది అంటే చెప్పండి అది అంటే నేను ఆ సినిమాలో కూడా నేను స్టేట్గా రాశా అన్న, గప్చిప్ అయిపోయారు. ఇక మరి ఇది సూపర్ హిట్ అన్నారు, దాన్ని ఆడింది, అంత వల్గర్ ఉందే, అంత వల్గరి అల్లు మజాక లేదే. అప్పట్లో వాగింది నేను ఎప్పుడు 30 ఏళ్ళ కిందట, అప్పుడు అలాగే ఇప్పుడు ఇలాగే.